నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. అందరికీ నమస్కారం. మానవత్వం, సామాజిక విలువలు, తల్లిదండ్రుల పట్ల ప్రేమ, అంకితభావం, దైవం పట్ల భక్తి, సాంప్రదాయ ఆచరణ మొదలగునవి నశించిపోతున్న ఈ ఆధునిక కలికాలంలో మన సనాతన ధర్మాన్ని రక్షించడం కోసం వేద విశేషాలు, పురాణాలు, రామాయణ మహాభారత సారాంశం, విష్ణుతత్వం, హైందవ సంస్కృతి సంప్రదాయాలను 10 మందికి పంచుతూ మన తర్వాత తరాలకు కూడా ఈ వేదామృతం చేరాలని మేము చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ఆదరించండి. వీడియో మొత్తం చూసి మీ సందేహాలను, అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి. అలాగే ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీరామ రఘురామ శృంగార రామయని చింతించ రాదేవో మనసా. శ్రీరామ రఘురామ శృంగార రామయని చింతించ రాదేవో మనసా. తళుకు చేకులమూతు బెట్టు కౌసల్యమును తపమేమి చేసెనో తెలియ. కౌసల్యమును తపమేమి చేసెనో తెలియ. ఆ శ్రీరాముని యొక్క బుగ్గల మీద, చెక్కిళ్ళ మీద ముద్దు పెట్టుకునేటువంటి అదృష్టాన్ని కలిగించుకున్నటువంటి ఆ కౌసల్యాదేవి ఏమి తపస్సు చేసిందమ్మా. దశరథుడు శ్రీరామ రరయని పిల్వమును. దశరథుడు శ్రీరాముణ్ణి ఆ చంద్రుణ్ణి చూపించడం, లాలించడం, పాలించడం, లాలించడం ఇవన్నీ చేశాడంటే ఎంత అదృష్టం కదా. ఏమి తపస్సు చేశాడు. తనిత పర పరిచర్య చేయ సౌమిత్రిమును. ఆ లక్ష్మణుడు, ఆ సుమిత్రాదేవి యొక్క తనయుడైన లక్ష్మణుడు ఏమి తపస్సు చేశాడమ్మా. ఆ శ్రీరాముణ్ణి సేవించాడు. తన వెంట జనజూచి ఉప్పొంగ కౌశికుడు. ఆ కౌశికుడు, ఆ విశ్వామిత్రుడు తన వెంట ఆ యొక్క స్వామిని తీసుకుని వెళ్ళాడు. ఎంత అదృష్టం చేసుకున్నాడు. ఆ రామునితో సాంగత్యం వచ్చింది. తాపంబణగి రూపవతియౌట ఆహల్యమును. రాయి అంటే ఒక అచేతనమైనటువంటి స్థితి నుండి తేజోమయమైనటువంటి లావణ్యవతి రూపంలోకి వచ్చినటువంటి ఆ అహల్య ఉంది చూడండి. తపమేమి చేసెనో తెలియ. ధర్మాత్మో చరణంబు శోక శివ చాపంబు తపమేమి చేసెనో. ఎంత తపస్సు చేసుకుందయ్యా ఆ శివధనుస్సు. ఎందుకంటే స్వామి చరణం, స్వామి పాదం, స్వామి హస్తం తన తనయనోసగి కనులారగణ జనకుండు. ఆ జనక మహారాజు ఎంత తపస్సు చేసుకున్నాడయ్యా. ఎందుకు? తన బిడ్డను ఆ రామునికి ఇచ్చి వివాహం చేశాడు. రాముణ్ణి తన అల్లుణ్ణి చేసుకున్నాడు. అటువంటి జనక మహారాజు ఎంత తపస్సు చేశాడు. దహరంబు కరగ కరమును పట జానకి తపమేమి చేసెనో తెలియ. ఆ జానకీదేవి మన సీతమ్మ తల్లి ఆ రాముణ్ణి వివాహం చేసుకుంది. ఆయన యొక్క చేతిని పట్టుకుంది. ఎంత అదృష్టవంతురాలమ్మా ఆవిడ. త్యాగరాజాప్తయని
పొగడ నారద మౌని తపమేమి చేసెనో తెలియ ఆ మౌని తపమేమి చేసెనో. నారదుడు కూడా అనుకుంటాడట ఏమనంటే త్యాగరాజస్వామి కూడా ఇంత ఆప్తుడవుతాడు రామునికి, అతడెంత తపస్సు చేస్తున్నాడో అనుకుంటాడట. అయితే ఆ నారదుడు కూడా ఇంత స్వామికి దగ్గర నారాయణ 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 అని నామస్మరణ చేస్తూ ఉంటాడు. ఆ నారదుడు ఎంత పుణ్యాత్ముడని చెప్పి స్వామి చెప్తున్నారు త్యాగరాజస్వామి. అందరికీ తెలుసు రామనామం మధురాతి మధురం ఆనందదాయకం. ఆ రామనామం అత్యంత మనోహరమైనటువంటి ఆ రామనామాన్ని విశేషంగా మనమంతా కూడా ఆరాధించడానికి, ఆ రామనామం యొక్క మహాత్యాన్ని తెలుసుకోవడానికి ఎంతో కృషి చేస్తున్నాం. విష్ణు తత్వం తెలుసుకోవడానికి ఇంకా బిగినింగ్ స్టేజ్లోనే ఉన్నాం. తాంతు రామకథం శ్రుత్వా వైదేహి వానరహర్షభాత్ ఉవాచ వచనం సాంత్వం ఇదం మధురయాగిరా. సీతాదేవి వానర శ్రేష్ఠుడైన హనుమంతుని ద్వారా శ్రీరామగాథను విని అతనిపై కనికరం చూపుతూ మధుర వచనాలు పలికింది. నీకు రామునితో పరిచయం ఎలా ఏర్పడింది? ముందు ఫస్ట్ ప్రశ్న అది. నీకు పరిచయం ఎలా ఏర్పడింది నా రామునితో? బాగా చెప్తున్నావు రామకథ అంతా కూడా. లక్ష్మణుని ఏ విధంగా తెలుసుకున్నావు? మీ సాన్నిహిత్యం, మీ స్నేహబంధం ఎలా వచ్చింది? నరవానరులకు సమాగమం జరిగిన తీరు ఏమిటి? వానరాణాం నరాణాం చ కథమాసీత్ సమాగమః. వాటిని పూర్తిగా వివరించు. వాటిని వినుట వలన నా శోకము తొలగిపోతుంది. రామ లక్ష్మణుల అవయవముల పొందిక ఎట్టిది? వాటి ఆకారములెట్టివి? ఊరువులు బాహువులు ఎట్టివి? నాకు వివరించు. సీతాదేవి ఈ విధంగా అడగగానే వాయుసుతుడైనటువంటి హనుమంతుడు శ్రీరాముని రూపురేఖా లావణ్యాలను యథాతథంగా వివరించడానికి ఉపక్రమించాడట. మన రాముని యొక్క సౌందర్యాన్ని వివరిస్తున్నాడు ఆయన. తతో రామం యథాతత్వం అఖ్యాతుముపచక్రమే. చెప్పబోయాడు ఇంకా రాముని యొక్క వర్ణన. సీతమ్మకు నమ్మకం కలిగించాలి కదా, అందుకే రాముని యొక్క వర్ణనను చేస్తున్నాడు మన హనుమంతుడు. జానంతి బత దిష్ట్వా మాం వైదేహి పరిపృచ్ఛసి. కమల నేత్రములు కలిగినటువంటి, కన్నులు కలిగినటువంటి ఓ సీతాదేవి, ఓ కమలాక్షి, నీ భర్త అయిన రాముని యొక్క మరిది అయిన లక్ష్మణుని యొక్క అవయవ సౌభాగ్యములను నీవు ఎరుగుదువు. అయినను నీవు నన్ను అడుగుట నా అదృష్టము. చూడండి ఆవిడేమిటి ఇన్ని ప్రశ్నలు వేస్తోంది అనేటువంటి హేళన తత్వం లేకుండా. అందుకే రాముడు శ్రీరాముని యొక్క బంటు హనుమంతుడు. ఆ సేవాతత్వం విశేషమైనటువంటి ఆ తత్వంతో మాత్రమే హనుమంతుడు ఉన్నాడు ఇక్కడ. తను బలవంతుడు, తను వాయునందనుడు, కేసరీపుత్రుడు, అంజనానందనుడు, సుగ్రీవుని మంత్రి. ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తోంది ఈవిడ. జానకమ్మ కదా మన తల్లి. ఆ తల్లి ఎన్ని ప్రశ్నలు వేసినా కూడా తన అదృష్టంగా భావించి మన హనుమంతుడు వాటికి నిదానంగా ప్రశాంతంగా సమాధానం చెప్తున్నాడు. అదే తత్వంతో ఇక్కడ అంటున్నాడు, జానంతి బత దిష్ట్వా. నీ భర్త అయినటువంటి రాముని యొక్క మరిది అయిన లక్ష్మణుని యొక్క అవయవ సౌభాగ్యములు నీవు తెలిసి కూడా నన్ను అడగడం నా అదృష్టం తల్లి. వాటిని వివరించేటువంటి ప్రాప్తం నాకు కలిగించినందుకు అనంటూ, యాని రామస్య చిహ్నాని లక్ష్మణస్య చ యాని వై. నాకు తెలిసినంత వరకు, మళ్ళీ దాంట్లో వినయం చూడండి. ఏ విషయం కూడా మనకు అన్ని బ్రహ్మాండంగా తెలుసు, ఇక అంతకంటే మనకు మించిన తెలియదు తనం లేదు, అంత సమస్త జ్ఞానం మనకే ఉంది అనేటువంటి తత్వం కాదు ఇక్కడ. శ్రీరాముని చిహ్నాలను, లక్ష్మణుని యొక్క లక్షణాలను నేను నీకు సవివరంగా చెప్తాను తల్లి, కానీ నాకు తెలిసినంత మటుకే.
లక్షితాని విశాలాక్షి వదత శృణుతాని మే. నాకెంత తెలుసో, ఎంతవరకు నా జ్ఞానం నాకు సహకరిస్తుందో అంతవరకు నేను ఆ విషయాన్ని మీకు తెలియజేస్తాను అని ఆ వినయ విధేయతలతో చెప్తున్నాడు. రామ కమల పత్రాక్ష, కమల పత్రముల వంటి కన్నులు గలవాడు రాముడు. సర్వసత్వ మనోహర, తన నిరుపమాన కాంతితో సమస్త ప్రాణులకు ఆనందమును కూర్చువాడు. తన నిరుపమాన కాంతి సమస్త ప్రాణులకు ఆనందమును కూర్చువాడు. స్వామి సమస్త ప్రాణులకు ఆనందాన్ని ఎలా కూరుస్తున్నాడు అంటే, ఆ నామమే మధురాతి మధురం, రూపమే మధురాతి మధురం. ఆధరం మధురం వచనం మధురం. ఆయన రూపం మధురం, వచనం మధురం, సమస్తం మధురమే విష్ణువుది. అప్పుడు ఇంకా ఇబ్బందికర పరిస్థితులు ఏమున్నాయి? రామ కమల పత్రాక్ష సర్వసత్వ మనోహర, తన నిరుపమాన కాంతితో సమస్త ప్రాణులకు ఆనందాన్ని కూర్చువాడట ఆయన. రూప దాక్షిణ్య సంపన్న ప్రసూతో జనక ఆత్మజే, పుట్టుకతోనే అతడు చక్కటి దేహ సౌందర్యము గుణ సంపద కలిగిన వాడు. హనుమంతుడు మన కళ్ళకు కట్టినట్లు ఆ యొక్క రామచంద్రుని యొక్క వర్ణన చేస్తున్నాడు. కళ్ళు మూసుకుని మనం కేవలం ఆ రాముని యొక్క నామాన్ని స్మరిస్తూ శ్రీరామ జయ రామ శృంగార రామయేని అంతే. ఆ రాముని రూపం మన కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. కోదండంతో రామచంద్రుడు పద్మపత్రాయతాక్షుడు, దేవాది దేవుడు, దివ్య సుందరుడు, శ్రీవాసుదేవుడు, సీతారాఘవుడు. అటువంటి రామచంద్రుని యొక్క విశేషమైనటువంటి వర్ణనను మనమంతా తెలుసుకునేటువంటి అదృష్టాన్ని మనకు వాల్మీకి మహర్షి ప్రాప్తింపజేశారు. అందుకే సుందరకాండ పారాయణప్పుడు కానీ, రామాయణం అభ్యసిస్తున్నప్పుడు లేదా దాన్ని అవగాహన చేసుకునేటప్పుడు తప్పకుండా మనం గుర్తుపెట్టుకోవాల్సినది, మాటి మాటికి మనం నమస్కరించవలసినటువంటి తత్వం శక్తి ఎవరయ్యా అంటే వాల్మీకి మహర్షి. అటువంటి రామచంద్రుడు కమల పత్రముల వంటి నేత్రములు కలిగినటువంటి రాముడు సమస్త ప్రాణులకు చైతన్య శక్తి, సమస్త ప్రాణులకు ఆనందాన్ని కలిగిస్తున్నాడు, సమస్త ప్రాణులకు సంతోషాన్ని కలిగిస్తున్నాడు, సమస్త ప్రాణుల యొక్క చిత్తమును శాంతింపజేస్తున్నాడు. తన పుట్టుకతోనే చక్కటి దేహ సౌందర్యము, విశేషమైనటువంటి లావణ్యంతో జన్మించినటువంటి రాముణ్ణి నేను ఏమని చెప్పాలమ్మా అని అంటూ, తేజస ఆదిత్య సంకాశ, తేజస్సులో హనుమంతుడు ఎవరితో సమానమయ్యా? సూర్యుడు కంటే గొప్పవాడు. క్షమయా పృథివీ సమహ, ఇవన్నీ క్వాలిఫికేషన్స్. మనం అంటాం రేమండ్స్ ద కంప్లీట్ మ్యాన్. ఇక్కడ కంప్లీట్ మ్యాన్ ఎవరు? కేవలం రామచంద్రుడు. కంప్లీట్ అనే పదానికి చాలా విశేషమైనటువంటి అర్థం ఉంది. తేజస్సు, సహనము, బుద్ధి, యశస్సు, వీర్యము, బలము అన్నీ ఉన్నవారే కంప్లీట్. తేజస ఆదిత్య సంకాశ క్షమయా పృథివీ సమః బృహస్పతి సమో బుద్ధ్యా యశస వాసవోపమః. తేజస్సున సూర్యుని వంటి వాడు, సహనమునందు భూదేవితో సమానుడు, బుద్ధి యందు బృహస్పతి, యశస్సు చే దేవేంద్రుడు. అటువంటి వాడు మన రామచంద్రుడు. దక్షిత రక్షిత జీవలోకస్య స్వజనస్యాభిరక్షిత రక్షిత స్వస్య వృత్తస్య ధర్మస్య చ పరంతపః. సర్వ ప్రాణులకు సంరక్షకుడు, విశేషంగా తనను ఆశ్రయించిన శరణుజొచ్చిన వారిని కాపాడేటువంటి విశేషమైనటువంటి తత్వము కలిగినటువంటి వాడు మన రామచంద్రుడు. శరణాగతత్రాణుడు, శరణాగతుడు, శరణాగతి కోరిన వారిని కాపాడేటువంటి విశేషమైనటువంటి తత్వము గలవాడు. ఎవరైనా కానివ్వండి,
అటు విభీషణుడు రావణాసురుని యొక్క సోదరుడు వచ్చి శరణు కోరాడు. అంతే, వెంటనే స్వామి దాన్ని అనుజ్ఞనిచ్చాడు. లోకమునకు ఆదర్శప్రాయమైన తన ప్రవర్తన విషయంలో జాగృతి గలవాడు. లోకం ఏమనుకుంటుంది, మన ప్రవర్తన బట్టి లోకం ఎలా భావిస్తుందని తెలిసినవాడు. ధర్మ రక్షకుడు, శత్రువులను రూపుమాపువాడు. అందుకే అంటున్నారు, రామో భామిని లోకస్య చాతుర్వర్ణస్య రక్షిత మర్యాదానాం చ లోకస్య కర్తా కారయితా చ సహా. ఓ సీతాదేవి, ఆ సీతమ్మ తల్లిని స్వామివారు సంబోధిస్తున్న తీరు చూడండి. ఓ మాత, తల్లి, ధర్మాంబిక, నన్ను కన్న తల్లి నా భాగ్యమా నారాయణి ధర్మాంబికే, నన్ను కన్న తల్లి నా భాగ్యమా, కావు కావు మనినే మొరపెట్టగా కమలలోచన కరుగుచుండగా, నీవు బ్రోవకుంటే ఇంకెవరు నన్ను కాపాడతారు తల్లి అని అంటూ ఆ రామచంద్రుడు 4 వర్ణాల వారిని రక్షిస్తాడట. ఈ వర్ణం ఆ వర్ణం అని కాదు. వీరు బ్రాహ్మణుల, వీరు వైశ్యుల, వీరు క్షత్రియుల, వీరు ఇతరమైనటువంటి వర్ణములకు చెందినవారా అని లేదు. దానికి ఉపమానము అంటే ఉదాహరణ, ఎగ్జాంపుల్ రామాయణంలోనే ఉంది. శబరి బిల్ల జాతికి చెందినటువంటి ఒక మహిళ, ఆటవిక తెగ, మహాభక్తురాలు ఆమె. ఆమె తన జీవితంలో చాలా కాలం దండకారణ్యంలో మహర్షుల సేవలు చేస్తూ గడిపేసింది. ఋషులు నడిచిపోవు మార్గాలను ఊడ్చి శుభ్రపరచడం, ఎంత సేవ చూడండి అది. మార్గములలో గల కంకర రాళ్లను ఏరివేసి ఇసుకను పరచడం. పాపం మునులు వస్తూ ఉంటారు, వాళ్ళందరికీ చాలా ఇబ్బంది అవుతుంది అని చెప్పి పాపం రాళ్లన్నీ పెరికేసేది రహదారిలోంచి. పెరికేసి పాపం ఇదివరకు కాంక్రీట్ సిమెంట్ రోడ్స్ ఉండేవి కావు కదా, ఏం చేసేవారు పాపం, రాళ్ళన్నీ తీసేసి పాపం ఇసుకను పేర్చి ఇసుకను తెచ్చి వేసేది పాపం అక్కడంతా. వాళ్ళంతా నడుస్తూ ఉంటే కాళ్ళల్లోంచి రక్తం రాకుండా. అడవిలో కట్టెలు కొట్టి ఇంధనములుగా ఋషుల యొక్క ఆశ్రమాలకు చేరవేసేదిట. అది సేవ. మనం భగవద్గీతలో గ్రహించాం. ఒకసారి పునశ్చరణ చేసుకోండి, రిమైండ్ చేసుకోండి మళ్ళీ. ఏమనంటే, భగవంతుడికి మనం పూజించడం వేరు, భగవత్ కార్యక్రమాలకు సహాయం చేయడం వేరు. రెండూ పుణ్యకార్యాలే. అప్పుడు మనం పుల్లారెడ్డి గారు మన రామ మందిరానికి చేసినటువంటి సేవను గురించి చెప్పాను. కాబట్టి అదే విధమైన సేవ ఇక్కడ శబరీదేవి చేశారు. ఇసుక పరచడం, అడవిలో కట్టెలు కొట్టి ఇంధనాలుగా ఋషి ఆశ్రమాలకు పేర్చడం, చేర్చుకోవడం, ఋషులకు సేవ చేయడం. ఆమెపై దయగలిగి మతంగ మహాముని ఆమెకు భగవన్నామాన్ని ఉపదేశించారు. ఒక గురువు అనేవారు ఎందుకు ఉండాలి, గురువు వల్ల వచ్చేటువంటి ఉపయోగం ఏమిటి అంటే, ఉపదేశం పొందటం, సత్సంగాలు పెట్టుకోవడం, నిరంతరం భగవన్ నామస్మరణ, భగవత్ సంకీర్తనను చేయడం. ఇదే విశేషతత్వం ఇక్కడ. ఏవం పరంపరా ప్రాప్తమిదం. భగవద్గీతలో స్వామివారు చెప్పినట్టు గురు శిష్య పరంపర ద్వారానే ఈ యొక్క భగవత్ తత్వం అనేది ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్, ఇంకో జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్కి వెడుతూ ఉంటుంది. అది ఎక్కడ కూర్చుని, అప్పట్లో వ్యాస టెక్నో స్కూల్, వాల్మీకి టెక్నో స్కూల్, ఇంకా ఉన్నారు మహర్షులు, భరద్వాజ టెక్నో స్కూల్, విశ్వామిత్ర టెక్నో స్కూల్స్ అని టెక్నో స్కూల్స్ లేవు. బట్టి పట్టడం, అప్పచెప్పడం అనేది లేదు. కేవలం గ్రహణ శక్తి, ధారణ, ధ్యానము, ఆ యోగ శక్తి ద్వారా ఒక్కొక్కరు ఆ వేదము, వేదాంగాలు వీటన్నిటినీ కూడా ఔపోసన పట్టి
ఘనాపాటీల కింద ఉండి వారంతా కూడా ఈ వేద శాస్త్రాన్ని, వేద తత్వాన్ని అనేకమైనటువంటి యుగాలుగా మనకు అందుబాటులోకి వస్తోంది. ఆవిడకు గురువు ద్వారా ఈ ఉపదేశం పొంది మతంగముని ఆమెతో, పాపం ఆవిడికి భగవంతుడు అనే తత్వమే తెలియదు, కానీ సేవ చేయాలనుంది, భగవంతుడు ఉన్నాడని తెలుసు. ఆమెతో అంటాడట మతంగముని, భగవానుడైన రాముడు నీ కుటీరానికి వస్తాడు, నీవు సేవ చేసి తరించు. అంతే, ఆ ఒక్క మాట చెప్తాడు గురువు. మతంగమునితో మనం సమానం కాదు, కానీ మాకు మా గురువులు చెప్పింది నేను అందరికీ చెప్పేది. గురువు కింద కాకుండా సత్సంగ సభ్యురాలి కింద. యజమాని ఒకడు ఉన్నాడు, ప్రభు ఉన్నాడు, మన విష్ణుమూర్తి, మన తత్వం నారాయణ తత్వం ఉన్నది. నమ్మిన వారు చెడిపోరు, నమ్మక చెడకుండా ఉన్నది లేదు. నమ్మిక అనేదే అత్యంత విశేషమైనటువంటి అంశం ఇక్కడ. నమ్మకము, నమ్మిక, భగవంతుణ్ణి నమ్మడం. నమ్మక ఏం చేస్తాం? మనలో ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆడుతున్నంత కాలం భగవంతుణ్ణి నమ్మవలసిందే. మనం భగవంతుడు కాకు ఇంకోటి లేనే లేదు. అందుకే ఇక్కడ హనుమంతుడు అంటున్నాడు, రామో భామిని లోకస్య చాతుర్వర్గస్య రక్షిత. ఆవిడ శబరి రామభజనలో నిమగ్నమైపోయింది, జీవితం అంతా భగవన్ నామస్మరణే. మతంగ మహాముని ఏం చెప్పాడో గాని ఆవిడ షీజ్ అండర్ ఓన్లీ వన్ బిలీఫ్, వన్ థాట్, ఇంకో ఆలోచనే లేదు శబరికి. వస్తాడు శ్రీరాముడు, నేను సేవ చేస్తా. ఆ నమ్మిక అనేది ఎంత ఇంపార్టెంటో ఇక్కడ. అందుకే అంటూ ఉంటా, మనం చేసే పని మీద మనకు శ్రద్ధ, ఓర్పు, స్థైర్యం, ధైర్యం అన్నీ ఉండి నమ్మకము, విశ్వాసము అనేది అత్యంత ప్రధానమైనది. గురువును నమ్మింది ఆవిడ, రాముణ్ణి నమ్మింది ఆవిడ. గురు దూషణ చేయడం కానీ, గురు వేళన చేయడం కానీ, గురువుతో పరాచకాలు కానీ లేకుండా, గురు దూషణ, దైవ దూషణ రెండూ సమానమే. కాలం గడిచిన కొలది ఆమెలో ఉత్కంఠ పెరిగిపోతోందట. ఏమిటి, నా రాముడు ఇంకా రాలేదు, ఇంకా నాకు పాపం ఉంది, ఇంకా నా పుణ్యం పండలేదు. శ్రీరామచంద్ర ప్రభు ఏ క్షణమైనా వస్తాడు, ఆయన పాదాల్లో ముళ్ళు గుచ్చుకుంటాయేమో అనే శంకతో ఎవ్రీడే, ప్రతిరోజు ఉదయము, మధ్యాహ్నము, రాత్రి ఏ సమయంలో వస్తాడో నా రాముడు అనుకుంటూ ఆవిడ శుభ్రపరచుకుంటూ వెళుతోందిట. రోజు రహదారులు శుభ్రపరచడమే. రాముడు నడుచుకుంటూ వస్తాడు నా ఇంటికి. ఇంకా పైన చూడండి, భగవానుడు వస్తాడని చెప్పి మట్టితో వేదిక సిద్ధం చేసేదిట ఆవిడ. రోజు కొత్త మట్టి తేవడం, కొత్త వేదిక సిద్ధం చేయడం. మన్నాడు రోజు కది కూల్చివేయడం, మళ్ళీ మట్టి తేవడం, మళ్ళీ పీఠం వేయడం. అడవికి వెళ్ళి తీయని ఫలాలు, పాపం ఆ వయస్సులో, ముసలి వయస్సులో ఆవిడ తీయటి ఫలములు తీసుకొచ్చి, పాపం రోజు ఫ్రెష్ పళ్ళు ఆ డబ్బాలు, బుట్టలన్నీ నింపుకుని కూర్చునేదట. మళ్ళీ అవన్నీ తీసుకెళ్లి చెత్త బుట్టలో వేయడం. ఎందుకంటే పాచి వస్తువు కదా, మళ్ళీ స్వామికి పెట్టదు. మళ్ళీ మన్నాడు పొద్దున్నే అడవికి వెళ్ళడం, మళ్ళీ ఫలాలు తెచ్చుకోవడం, కూర్చోవడం. దినచర్య ఇదే అయిపోయింది ఆవిడికి. చివరికి ఒకనాడు శబరి ఆశ్రమానికి రామచంద్రుడు రానే వచ్చాడు. ఆవిడ కృతకృత్యురాలైపోయింది, ఆనందభరితమైపోయింది. ఈ ఘట్టాన్ని శ్రీరామచరితమానసంలో తులసీదాస్ గారు చాలా విశేషంగా వర్ణిస్తాడట. ఏమనంటే, తన కుటీరానికి వచ్చినటువంటి శ్రీరాముని చూచి శబరి హృదయం ఉప్పొంగిపోయి, మతంగ మహాముని చెప్పినటువంటిదంతా నిజమైనందుకు పొంగిపోయి, శ్రీరాముని నేత్ర పద్మాలు, దీర్ఘ బాహువులు, శిరస్సున జటాజూటము, వక్షమున వనమాలను దర్శించి, శ్యామవర్ణుడైనటువంటి శ్రీరాముని, గౌరవర్ణం ఉన్నటువంటి లక్ష్మణుని వారి పాదాలకు మోకరిల్లి, భక్త పరవశైన ఆమె నోట మాటలు రాకుండా ఉండిపోయి వారి పాదాలకు పదే 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 ప్రణమిల్లుతోందట. ఆమె కంఠం మూగబోయింది, ఏమీ చెప్పట్లేదు ఆవిడ. మాటి మాటికి భగవానుని పాదపద్మములకు ప్రణమిల్లుతూ ఆయనను పూజించి ఫలమును సమర్పించిందట. భగవానుడు ఆమె భక్తికి మెచ్చి ఆమె పూజలను సాదరంగా అందుకుని ఆ ఫలములను ఆరగించి ఆమెను కృతార్థురాలిని చేశాడు.
భగవానుడు శ్రీరామచంద్రుడు ఎన్ని సందర్భాలలో ఈ విషయాన్ని శబరి యొక్క ఫలముల యొక్క రుచి గురించి ప్రతి చోట చెప్పాడట. వానరులతో చెప్పాడు, గురువు గారి ఆశ్రమంలో చెప్పాడు, మిత్రుల సదనాల్లో చెప్పాడు. తన రాజ్యం అయోధ్యకి వెళ్ళిపోయిన తర్వాత కూడా నాకు ఇప్పటి వరకు శబరి ఇచ్చినటువంటి ఫలముల వంటి ఫలములు లేవు. ఆవిడ ఏ జాతికి చెందినది? భిల్ల జాతికి చెందినటువంటి స్త్రీ, ఒక ఆటవిక తెగకు చెందినటువంటి స్త్రీ. ఇక్కడ అందుకనే రామో భామిని లోకస్య చాతుర్వర్ణస్య రక్షిత, హనుమంతుడు శ్రీరామునితో సీతమ్మతో అంటున్నాడు, 4 వర్ణాల వారిని సమానమైనటువంటి రీతిలో రక్షిస్తాడు, లోక మర్యాదలు పాటిస్తాడు, కాంతిమంతుడు, సకల లోకాలకు అత్యంత పూజ్యుడు, బ్రహ్మచర్య వ్రతము పాటిస్తున్నాడు. అంటే భార్య దగ్గర లేదు, మరి బ్రహ్మచర్య వ్రతం. సత్పురుషులు అనర్చు ఉపకారములను మరవని వ్యవహార జ్ఞాన సంపన్నుడు, రాజవిద్యా వినీతశ్చ బ్రాహ్మణానాం ఉపాసిత, శృతవాన్ శీల సంపన్నో వినీతశ్చ పరంతపః. రాజవిద్యాకుశలుడు, బ్రాహ్మణులను ఆదరించువాడు, సర్వ విద్యా పారంగతుడు, సదాచార సంపన్నుడు, వినయ శోభితుడు, శత్రు భయంకరుడు ఎవరయ్యా? మన రామచంద్రుడు. రాముడు యజుర్వేదమునందు పారంగతుడు, ధనుర్వేదమునందు రుక్ సామ అధర్వ వేదముల యందు, శిక్షాది వేదాంగముల యందు, ఉపనిషత్తుల యందు నిష్ణాతుడు, వేద పండితులచే పూజించబడువాడు. ఆ వేదములలో పూజించబడేటువంటి హరి స్వామి మాత్రమే. స్వామి మాట్లాడవేమి నాతో మాధుర్య పూర్ణాధర, మాట్లాడవేమి నాతో మాధుర్య పూర్ణాధర, సాటి దొరకని రామ స్వామి మదిరంజిల్ల, ఎదురెదురు జూచియందు గానక నా హృదయము. ఎక్కడైనా చూస్తూనే ఉన్నా నేను, నా హృదయానికి ఆ హితవు లేకుండా ఉంది, శాంతి లేకుండా ఉంది. ఎందుకు? మాట్లాడవేమి నాతో. స్వామి మాట్లాడాడు అనుకోండి, మనకెంతో ఆనందం. మాట్లాడకపోతే తపించిపోతుంది మన ఆత్మ, తపించిపోవాలి మన ఆత్మ. ఎందుకంటే ఈ ఆత్మకు ఒక గమ్యము పరమాత్మ. దాన్ని మనం ఇదే గమ్యం కింద చేసి ఇదే శాశ్వత ధామం కింద చేయకూడదు. రామాయణంలో రాముడు, సీత, రావణాసురుడు, హనుమంతుడు, ఈ పాత్రధారుల యొక్క కథాగమనం అంతా తెలుసుకుంటుంటే దాంట్లోంచి మనం తీసుకోవాల్సినటువంటి సుధారసం, అమృత ధారలు వేరే ఉన్నాయి. రాజవిద్యా కుశలుడు, బ్రాహ్మణులను ఆదరించువాడు, సర్వ విద్యా పారంగతుడు, సదాచార సంపన్నుడు, వినయ శోభితుడు, శత్రు భయంకరుడైనటువంటి మన రామచంద్రుడు. ఓ సీతాదేవి, విపులాంశో మహాబాహు. ఎలా ఉంటాడంటే విశాలమైన బాహువులు గలవాడు, దీర్ఘమైన బాహువులు గలవాడు, శంఖము వంటి కంఠము గలవాడు, శుభప్రదమైన ముఖము గలవాడు, కండరములతో మూసుకొని ఉన్న సంధియము గలవాడు, మనోహరములైన ఎర్రని కనులు గలవాడు, పద్మపత్రాయతాక్షుడు. అతడి దుందుభి ధ్వని వలె గంభీరమైన కంఠస్వరం గలవాడు, నిగనిగలాడు శరీర ఛాయ గలవాడు, ప్రతాపశాలి, ఎక్కువ తక్కువలు లేకుండా పరిపుష్టములైన చక్కని అవయములు గలవాడు, మేఘశ్యామ వర్ణ శోభితుడు. ఆయన వక్షస్థలం ఎలా ఉంటుందమ్మా? దుందుభి ధ్వని వలె ఉండేటువంటి ఆ గంభీరమైన కంఠస్వరంతో ఆ వక్షస్థలం, మణికట్టు, పిడికిలి 3 స్థానాలు దృఢంగా ఉంటాయి. దీర్ఘములైన కనుబొమలు, బాహువులు, ముష్కములు, తల వెంట్రుకలు, మోకాళ్ళు, ఉన్నతమైనటువంటి పొట్ట, వక్షస్థలము గలవాడు, ఎర్రని నేత్రాంతములు గలవాడు, అరచేతులు, అరికాళ్ళు, నునుపైన పాదరేఖలు, కేశములు, లింగమణియు గలవాడు,
శ్రీరాముని ఉదరంపై లేక కంఠమునందు త్రిరేఖలు గలవు. మనమంతా కూడా రాముని యొక్క ఈ వర్ణన బట్టి రాముని యొక్క విగ్రహాన్ని మనమంతా కళ్ళు మూసుకుని ఒకసారి జై శ్రీరామ్ అనుకుంటూ స్మరిద్దాం. దుందువి ధ్వని వలె గంభీరమైన కంఠస్వరం గలవాడు స్వామి. నిగనిగలాడు శరీర ఛాయ గలవాడు, ప్రతాపశాలి. అన్ని అవయవములు చక్కగా సమకూర్చబడి ఉన్నాయి. వక్షస్థలం, మణికట్టు, పిడికిలి ఈ 3 స్థానాలు దృఢంగా ఉంటాయట స్వామికి. ఇట్లా జారిపోతూ శరీరం ఉండదు. రాజలక్షణం జారిపోకుండా ఉండటం. దీర్ఘములైన కనుబొమలు, బాహువులు, ముష్కములు గలవాడు. తల వెంట్రుకలు, మోకాళ్ళు ఈ 2 కూడా చక్కటి ప్రమాణంతో ఉంటాయట. ఎర్రని నేత్రాంతములు, నఖములు, అరచేతులు, అరికాళ్ళు కలవాడు. నునుపైన పాదరేఖలు, కేశములు, కంఠస్వరము, నడక, నాభి గంభీరములైనవి. శ్రీరాముని ఉదరంపై అంటే ఉదరంపై మరియు కంఠమునందు 3 రేఖలు ఉంటాయట, 3 మడతలు. స్తనములు, స్తనాగ్రములు, పాదరేఖలు నిమ్నముగా ఉంటాయి. త్రివలీ వాస్త్రవనతః చతుర్వ్యంగ స్త్రిశీర్షవాన్. శిరస్సుపై 3 సుడులు గలవాడు. వాడు బాగా సుడుందండి అంటే బాగా అదృష్టవంతుడు. రాజలక్షణములవి. 4 వేదములను సూచించు రేఖలు గలవాడు. అంటే బొటనవేలి మొదట నొసటి పైన, అరచేతులలో, అరికాళ్లలో 4 రేఖలు ఉంటాయట స్వామికి. ఈ 4 రేఖలు ఆయుర్దాయానికి మరియు మహారాజ లక్షణాలకు చిహ్నాలు. ఇంకా లలాట పాద పాణి తలముల యందు 4 రేఖలు గలవాడు. అతడు 96 అంగుళముల ఎత్తైన వాడు, దేవతా సమానుడు. ఇవి దివ్య పురుషుని లక్షణములు. ఆయన బాహువులు, మోకాళ్ళు, ఊరువులు, పిక్కలు హెచ్చు తగ్గులు లేకుండా సమానంగా ఉంటాయి. అంటే ఆపాదమస్తం అత్యంత మధురంగా వర్ణిస్తున్నాడు మన హనుమంతుడు. ఇన్ డీటెయిల్ చెప్తున్నాడు. ఆయన పొట్ట మీద 3 రేఖలు ఉంటాయి, కంఠం మీద 3 రేఖలు ఉంటాయి. ఆ వేళ్ళు, పాదాలు, పిక్కలు, బాహువులు, కండలు ఏ విధంగా సమస్తము ఉన్నాయో ఆయన విశేషంగా వర్ణిస్తున్నాడు. ఇంకా చూడండి, చతుర్దశ సమద్వంద్య చతుర్దంష్ట చతుర్గతి మహోష్ట హనునానశ్చ పంచస్నిగ్ధో అష్ట వంశవాన్. 14 జతలు అనగా కనుబొమ్మలు, నాసికాపుటములు, నేత్రములు, చెవులు, పెదవులు, స్తనాగ్రములు, మోచేతులు, మణికట్టులు, మోకాళ్ళు, ముష్కములు, పిరుదులు, చేతులు, పాదములు, పిరుదులపై ఎత్తైన కండరములు సమ ప్రమాణంలో కలిగినటువంటి వాడు. అతడు 4 దంష్ట్రలు గలవాడు. అంటే సూది వలె మొనదేలిన దంతములు ఉన్నాయనికి. నోటి లోపల ఉన్నటువంటి దంతములను కూడా వర్ణిస్తున్నాడు ఆయన. 4 మృగముల నడక వంటి నడక గలవాడు. ఏమిటా 4 మృగములంటే సింహము, పెద్ద పులి, ఏనుగు, వృషభం. అంత గంభీరంగా నడుస్తాడు రామచంద్రుడు. అందుకే ఓ దేవి దశపద్మో దశ బృహత్ త్రిభిర్వ్యాప్తో ద్విశుక్లవాన్ షడున్నతో నవతను త్రిభిర్వ్యాప్నోతి రాఘవః. ఓ దేవి, ఆ రాముడు నిగనిగలాడేటువంటి ఆ విశేషమైనటువంటి తత్వం ఎలా ఉన్నాడమ్మా అంటే అత్యంత శోభాయమానమైనటువంటి రూప లావణ్యాలతో ఉన్నాడట స్వామి. ఆ వర్ణన చేస్తూ ఆయన కనుల నుంచి ఆనంద బాష్పాలు రాలుతూ ఉంటాయి స్వామికి, మన హనుమంతునికి. ఆ వర్ణన చేస్తూ ఆయన ఎంత ముగ్ధ మనోహరమైనటువంటి రాముని రూపం. కన్న తండ్రి, మన యొక్క తండ్రిని మనం తల్లిని ఏ విధంగా ధ్యానించి పూజిస్తామో ఆ విధంగా ఆ తండ్రి అయినటువంటి పరమ పురుషోత్తముడైనటువంటి రాముణ్ణి వర్ణిస్తున్నాడు హనుమంతుడు. శ్రీరాముడు పద్మముల వంటి ముఖము, నేత్రములు, నోరు, నాలుక, పెదవులు, దవడలు, స్తనములు, గోళ్లు, హస్తములు, పాదములు గలవాడు. అతడు శ్రేష్టమైన శిరస్సు, లలాటము, చెవులు, కంఠము, వక్షము, హృదయము, నోరు, చేతులు, కాళ్ళు, వీపు అను 10 అవయవములు గలవాడని. ఆ శ్రీరాముని తేజస్సు, యశస్సు, సంపదలు సర్వలోక శ్రేయోదాయకములుగా ప్రసిద్ధములైనవి అని చెప్తూ
పవిత్రములైన మాతృపితృ వంశములు గలవాడు, మరియు స్వచ్ఛములైన దంతములు నేత్రములు గలవాడు, చంకలు, ఉదరము, వక్షస్థలము, నాసిక, భుజములు, లలాటము అను ఉన్నతములైన 6 అంగములు గలవాడు, సూక్ష్మములైన వేళ్ల కనుపులు, వెంట్రుకలు, రోమములు, గోళ్ళు, చర్మము, లింగము, మీసము, దృష్టి, బుద్ధి గలవాడు. త్రికాలముల యందు, త్రికాలము అంటే పూర్వాహ్నము, మధ్యాహ్నము, అపరాహ్నము, ఈ 3 కాలముల యందు కూడాను ధర్మ అర్థ కామములను ఆచరించువాడు. ఆ శ్రీరాముడు శ్రీమాన్ రామశ్యామో మహాయశ. ఆ శ్రీరాముడు నిరంతరం కూడా సకల ఐశ్వర్య సంపన్నుడు, సత్య భాషణమునందు ధర్మాచరణమునందు నిరతుడు, ధర్మ మార్గమున ధనమును ఆర్జించి పాత్రులకు దానము చేయువాడు, దేశకాలములకు అనువుగా ప్రవర్తించువాడు, అందరితోనూ అత్యంత ప్రీతిగా మాట్లాడతాడట. ఎక్కడా కూడా కోపతాపాలకు తావివ్వడు. శ్రీరాముని సోదరుడైన లక్ష్మణుడు 2 తల్లుల ముద్దుల కొడుకు. అతడు అనురాగముతో రూపగుణములతోనూ పూర్తిగా రాముని వంటి వాడే. స సువర్ణ ఛవి శ్రీమాన్ రామశ్యామో మహాయశ తావుభౌ నరశార్దూలో తద్దర్శన సముత్సుకో అనురాగేణ రూపేణ గుణేశ్చవ తథావిధ. అనురాగంలో, రూపంలో, తత్వంలో అన్నింటా కూడా అతడు రాముడితో సమానమైన వాడు. కేవలం తేడా ఏమిటంటే ఈయన నీలమేఘశ్యాముడు, ఆయన బంగారు వనెలో ఉంటాడు లక్ష్మణుడు. ఆ పురుష శ్రేష్ఠులిద్దరూ నిన్ను చూడాలని కుతూహలపడుతున్నారు తల్లి. దర్శన సముత్సుకౌ, నిన్ను దర్శించుకోవాలనుకుంటున్నారు వాళ్ళు. ఎంత త్వరగా అయితే అంత త్వరగా. ఇంకా ఆవిడికి ఎనలేని ఆనందం వస్తుంది కదా మన జానకమ్మకు. ఇంకా చెప్తున్నాడు చూడండి, వారిద్దరూ కూడాను విచిన్మంతౌ మహీం కృత్స్నాం అస్మాభిరభిసంగతౌ త్వామేవ మార్గమాణౌతౌ విచరంతౌ వసుంధరాం. ఆ సోదరులిద్దరూ నిన్నే వెతుకుతూ భూతలమునందు అంతటా గాలిస్తూ నేల 4 చెరుగుల యందు తిరుగుతూ మా సమీపానికి వచ్చారు. పాపం వాళ్ళిద్దరే వెతుక్కుంటూ తిరిగారు. గుర్తు చేసుకోండి ఒక్కసారి. రాముడు లక్ష్మణుడు ఇద్దరు మాత్రమే పాపం ఎక్కడ సీత ఎక్కడ సీత ఎక్కడ సీతని వెతుక్కుంటూ తిరుగుతూ ఉంటే పాపం ఈ కోతి మూక వారికి సహాయపడుతోంది. ఈ కోతి మూక దేవతల స్వరూపాలు కాబట్టి వీరు స్వామికి సహాయపడుతున్నారు. నేల 4 చెరుగులందు తిరుగుతున్నారు రాముడు లక్ష్మణుడు. వానర రాజైన సుగ్రీవుడు ఋష్యముఖస్య పృష్ఠేతో బహుపాదస్పసంకులే. ఆ ఋష్యముఖం దగ్గరికి వచ్చాడమ్మా. వచ్చినప్పుడు వాలిచే బాధపడుతున్నటువంటి సుగ్రీవుడు ఉంటున్న ప్రదేశంలోకి ఈ వీరిద్దరూ వచ్చి చూశారు. అగ్రజుడైన వాలిచే రాజ్యభ్రష్టుడై సత్య ప్రతిజ్ఞుడై ఉన్నటువంటి సుగ్రీవుణ్ణి మేమంతా కొంతమంది వానరులం, కొంతమంది కోతులం అంతా కూడా మేము సుగ్రీవుని యొక్క శిబిరంలో ఉన్నాము. పరిచర్యా మహేరాజ్యాత్ పూర్వజేనావరోపితం తతస్థో చీరవసనో ధను ప్రవరపాణినో. నారచీరలు ధరించిన వారు ధనుర్బాణములు చేపట్టినటువంటి నరశ్రేష్ఠులైనటువంటి రామలక్ష్మణులు రమ్యమైనటువంటి ఆ ఋష్యమూక పర్వతం ప్రాంతానికి చేరి ధనుర్ధరులైన ఆ నరవరులను ఆ కపీంద్రుడు చూశాడట. వారిని చూచి సుగ్రీవుడు భయకంపితుడై ఒక్క గంతులో పర్వత శిఖరమును చేరి అక్కడనే నిలబడిపోయాడు. పిమ్మట వెంటనే వారి కడకు నన్ను పంపాడని చెప్తున్నాడు ఆయన. తతత్స శిఖరే తస్మిన్ వానరేంద్రో వ్యవస్థితః తయో సమీపం మామేన ప్రేషయామాస సత్వరం. వారి దగ్గరకు నన్ను పంపించారు. అప్పుడు ఏం చేశాడు ఈయన? సుగ్రీవుని యొక్క ఆజ్ఞ పాటించి నేను సర్వసమర్థులు, చక్కని రూపురేఖలు గలవారు, సద్గుణ సంపన్నులైనటువంటి ఆ యొక్క వరులను సమీపించి అంజలి ఘటించి తావహం పురుష వ్యాఘ్రౌ సుగ్రీవ వచనాత్ ప్రభు రూపలక్షణ సంపన్నో కృతాంజలిరుపస్థితః. అంజలి ఘటించి నిలిచాను. వారు నా వలన సుగ్రీవుని యథార్థ వృత్తాంతమును తెలుసుకొని సంతోషపడ్డారు. పిమ్మట వారిని నేను నా భుజములపై ఎక్కించుకొని ఆ పర్వత ప్రదేశానికి చేరాను. వారి వాస్తవ విషయాలన్నిటినీ మా రాజైనటువంటి సుగ్రీవునికి విన్నవించాను. ఆ రామ సుగ్రీవులు ఇరువురు అరమరికలు మాట్లాడుకుంటం వల్ల వారి మధ్య దృఢ స్నేహం ఏర్పడింది. ఆవిడ అడిగింది కదా, మానవులకు కోతులకు
రిలేషన్ ఎలా వచ్చింది, ఫ్రెండ్షిప్ ఎలా వచ్చింది, స్నేహబంధం ఎలా ఏర్పడింది, మిత్రబంధం ఎలా పరిఢవిల్లింది అని పిదప ఆ నరవానర ప్రముఖులు దృఢమైన ప్రేమాదరములతో తమ తమ పూర్వ వృత్తాంతములను తెలుపుకొని పరస్పరము ఊరట పొందారు. అక్కడే మన హనుమంతుడు చేసినటువంటి మొదటి బుద్ధిర్బలం యశోధైర్యం. బుద్ధిని ఉపయోగించాడు. ఎవరైతే తేజోవంతులో, ఎవరైతే శక్తివంతులో, ఎవరైతే వీర్యవంతులో, ఎవరి ద్వారా తన స్వామి అయినటువంటి సుగ్రీవునికి ఉపయోగపడుతుందో అటువంటి ఆ యొక్క స్నేహబంధాన్ని గట్టిపరచడంలోనే తన స్వామి కార్యం అక్కడ నుంచే ఆయన ప్రారంభించాడు. సుగ్రీవుని యొక్క మంత్రిగా తన బాధ్యతను నిర్వహించాడు మన హనుమంతుడు. తతస్స సాంత్వయామాస సుగ్రీవం లక్ష్మణాగ్రజః స్త్రీ హేతోర్వాలినా భ్రాత్ర నిరస్తమురు తేజస. మిక్కిలి తేజోశాలి అయినటువంటి అన్నయ్యకు వాలిచే స్త్రీ నిమిత్తముగా వెళ్ళగొట్టబడినటువంటి సుగ్రీవుని శ్రీరాముడు ఓదార్చాడట. పాపం సుగ్రీవుని భార్యను తన దగ్గర ఉంచేసుకుని వాలి ఇతన్ని రాజ్యం నుంచే వెళ్ళగొట్టేశాడు. వాడు బాగా బలవంతుడు వాలి. పాపం ఏం చేస్తాడు సుగ్రీవుడు, కొంతమంది జనాలను తీసుకుని పాపం పారిపోయాడు ఆయన. తదుపరి ఎట్టి దుష్కర్ములైన కార్యములైనను అవలీలగా సాధించు రామునకు నీ ఎడబాటు వలన కలిగిన శోకమును గూర్చి లక్ష్మణుడు సుగ్రీవునకు వివరించాడు. లక్ష్మణో వానరేంద్రాయ సుగ్రీవాయ న్యవేదయత్. సుగ్రీవునకు చెప్పింది ఎవరు? లక్ష్మణుడు. న శ్రుత్వా వానరేంద్రస్తు లక్ష్మణే నేరితం వచః. లక్ష్మణుడు చెప్పిన విషయాలను ఎరింగిన వాడే ఆ సుగ్రీవుడు. గ్రహగ్రస్తుడైనటువంటి సూర్యుడు, గ్రహాలు పట్టినాయి అనుకోండి, అంటే గ్రహణం పట్టింది అనుకోండి, అప్పుడు సూర్యుడు ఏమవుతాడు? కాంతి విహీనుడు అవుతాడు. ఆ విధంగా కాంతి విహీనుడైపోయాడట పాపం. అయిపోయి రావణుడు నిన్ను అపహరించుకుని పోవునప్పుడు నీవు నీ శరీరముపై శోభిల్లుతున్న అన్యాభరణ జాలాని పాతితాని మహాతలే. ఈ భూమిపై నీవు పడేసినటువంటి ఆభరణాలన్నిటినీ వానరులు తీసుకుని వచ్చి సంతోషంతో శ్రీరామునికి చూపించారు. కానీ రావణుడు నిన్ను కొనిపోయిన మార్గమును మాత్రం తెలుపలేకపోయారు. అలా పైనుంచి రుక్షముఖ పర్వతం మించి రావణాసురుడు సీతమ్మను తీసుకుని వెళ్ళాడు. ఆవిడ నగల మూటను కిందకు జార విడిచింది. అది మాత్రమే వాళ్ళకి తెలుసు. పాప ఎటు వెళ్ళిందో ఎటు తీసుకెళ్లాడో వీళ్ళకి తెలియదు. స్వనవంత్యవకీర్ణాని తస్మిన్ విగత చేతసి తాన్యంకే దర్శనీయాని కృత్వా బహువిధం తవ. లోగడ ఆభరణమును ధ్వని చేయుచు కింద పడినప్పుడు వాటిని నేనే సేకరించి సుగ్రీవునకు అప్పగించాను. ఆ నగలను సుగ్రీవుడు రామునకు అప్పగించాడు. వాటిని చూచిన వెంటనే శ్రీరాముడు స్పృహను కోల్పోయాడు. తాన్యంకే దర్శనీయాని కృత్వా బహువిధం తపః వస్యత తాని రుదత. ఎంతో బాధపడ్డాడట, ఎంతో దుఃఖించాడట, ఎంతో చింతాక్రాంతుడయ్యాడు. సుందరములైన నీ ఆభరణములను శ్రీరాముడు తన ఒడిలో ఉంచుకుని, శ్రీరామ్ 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 తన ఒడిలో ఉంచుకున్నాడు రాముడు ఆ నగలను. సీతమ్మనే తన ఒడిలో పెట్టుకున్నంత ఆనందాన్ని అనుభవించాడట మన రామచంద్రుడు. పరిపరి విధాల పరితపించాడు. రాముడు వాటిని పదే పదే చూస్తూ రోదిస్తూ ఉండగా సహితం చ చిరంతేన దుఃఖార్తేన మహాత్మన మయాపి వివిధైర్వాక్యై కృచ్ఛ్రాదు స్థాపిత పునః. ఎన్ని మాటల్లో చెప్పినా తనివి తీరత్ తల్లి. ఆ దుఃఖం మేము ఆపలేకపోయాం మన రామచంద్రుడిది. ఎప్పుడూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనమంతా, సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే పవనజ స్తుతి పాత్ర పావన చరిత్ర రవి సోమనవనేత్ర రమణీయ గాత్ర సీతా కళ్యాణ వైభోగమే. సీతారాముల బంధం మనం శివపార్వతి, సీతారామ, లక్ష్మీనారాయణ అని అంటాం. ఎక్కడా కూడా రుక్మిణి, శ్రీకృష్ణ,
రాధాకృష్ణ అని అంటాం. మళ్ళీ సీతారాములు ఆది దంపతులు. వారి ప్రేమ, వారి బంధం, వారి అనురాగం, విశేషమైనటువంటి ఆ యొక్క రెండు తత్వాలు, సీతాతత్వం, రామతత్వం, తలుచుకుంటేనే మనకున్నటువంటి పాపపు కొండలు కరిగేటువంటి అవకాశం ఉన్నది. తలుచుకోవడం మాత్రం చేతే, ఇంకా స్మరించడం వల్లే, శ్రవణము పఠనము చేస్తే ఇంకా అదృష్టం. ఎంతో దుఃఖంతో బాధపడుతున్నాడట రాముడు ఆ నగలను చూసి. కుమిలి 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 ఏడుస్తున్నాడట. తాని దృష్ట్వా మహాబాహు దర్శయిత్వా ముహుర్ముహు రాఘవ సహ సౌమిత్రి సుగ్రీవే సన్యవేదయత్. పునః పునః దుఃఖిస్తున్నాడు ఆయన. అప్పుడు నేను చాలాసేపు నేలపై స్ప్రోలేక పడిపోయాడు నీ రామచంద్రుడు. నేను పెక్కు సాంత్వన వచనములతో అతి కష్టం మీద ఆయన్ను లేవదీసి కూర్చుండబెట్టాను తల్లి. మహాబాహువైన శ్రీరాముడు లక్ష్మణ సమేతుడై ఆ నగలను చూచి పదే పదే పక్కవారికి చూపిస్తూ సుగ్రీవుని చేతుల్లో పెట్టాడటంటే, చూడండి ఇదే సీతమ్మ తల్లి నగలు, నా సీత, హా సీత. ఓ పూజ్యులారా, రాలా, నీవు కనపడకపోవుటచే రాముడు నిత్యము ప్రజ్వరిల్లుతున్నటువంటి మహతా జ్వలతా నిత్యం ఒక అగ్నిలాగా దహించుకుపోతున్నాడు, ఒక అగ్ని పర్వతంలాగా తపించుకుపోతున్నాడు. నీవేదో అనుకుంటున్నావు, రామచంద్రుడు చక్కగా ఉన్నాడు, ఇబ్బంది ఏం లేదు, ఆయనకి బానే ఉన్నాడు అని ఏమన్నా అనుకుంటున్నావేమో నీవు. వద్దు వద్దు, బడబాగ్నిలాగా ఉన్నాడు రాముడు. ఒక అగ్ని పర్వతం బద్దలయ్యేటట్టున్నాడు ఆయన. తత్కృతే తమ నిద్రాచ శోకశ్చించాచ రాఘవం. ఒక నిద్ర లేదు, ఆహారం లేదు, ఒక శోభ లేదు, చైతన్యం లేదు. అలా తెలియని ఏదో బాధతో రామచంద్రుడు నిరంతరం ఆ నగలను దగ్గర పెట్టుకుని అలా కూర్చుని చూస్తూ కూర్చుంటున్నట్ట, సీతమ్మను చూసిన తత్వంతోనే. నీవు కనపడని కారణమున శోకమునకు లోగైన రాఘవుడు మిక్కిలి భయంకరమైన భూకంపంతో, ఒక మహాపర్వతం ఏ విధంగా చలించిపోతుందో, పెద్ద భూకంపం వచ్చిందనుకోండి, మహతా భూమికంపేన మహనీవ శిలోచ్చయ, ఆ పర్వతం ఎలా అదిరిపోతుంది, అలా రోజు ఒక భూకంపానికి లోనవుతున్న మహాపర్వతంలాగా ఉన్నాడట రాముడు. రోజు ఒక అగ్నిపర్వతం బద్దలయ్యేటువంటి బడబాగ్ని ఆయనలో రగులుతోంది. ఓ రాకుమారి, అందమైన వనముల యందును నదీ తీరముల యందును సెలయేళ్ల పక్కన సంచరించుచున్న రాముడు నీ సాహచర్యము కరువైనందున ఆనందింపలేకపోతున్నాడు. ఆ నరశ్రేష్ఠుడు రావణుని బంధుమిత్ర పరివార సహితంగా హతం చేసి సంహరించి సమిత్ర బాంధవం హత్వా రావణం జనకాత్మజే, అందరినీ కూడా ఫినిష్ చేస్తాడు. డోంట్ వరీ, శీఘ్రంగా నిన్ను పొందుతాడు. రాముడు వాలిని చంపుటకు గాని సుగ్రీవుడు వానరులను పంపి నిన్ను వెతికించుటకును ఆ ఉభయులు అప్పుడు ప్రతిజ్ఞాపూర్వకముగా ఒక ఒప్పందం చేసుకున్నారు తల్లి. కపీశ్వరుడైన సుగ్రీవుడు వీరులైన ఆ రాకుమారులతో కూడి కిష్కింధను సమీపించి యుద్ధమున వాలిని సంహరించిన తర్వాత తన పరాక్రమంతో వాలిని ఈ రణరంగంలో హతమార్చినటువంటి రామచంద్రుడు సుగ్రీవుని రాజుని చేశాడు. ఓ సీతాదేవి, ఈ విధంగా రామ సుగ్రీవుల మైత్రి, రామ సుగ్రీవయోరైక్యం దేవ్యేనం సమజాయత హనుమంతం చ మాం విద్ధి తయోర్దూతమిహాగతం. నేను వారి దూతగా ఇక్కడకు వచ్చాను. ఎవరి దూతగా? శ్రీరాముని దూతగా, సుగ్రీవుని యొక్క దూతగా నేను ఇక్కడికి విచ్చేశాను. స్వరాజ్యం ప్రాప్య సుగ్రీవ సమానీయ హరీశ్వరాన్ తదర్థం ప్రేషయామాస దిశో దశ మహాబలాన్. సుగ్రీవుడు కిష్కింధ రాజ్యమునకు ప్రభువై మహావీరులైన వానర యోధులను రప్పించి నిన్ను అన్వేషించుటకై వారిని అన్ని దిక్కులకు పంపాడు. నీకోసం ఇంత సర్చ్ ఆపరేషన్స్ జరుగుతున్నాయి. మహా తేజశాలి అయినటువంటి వానర ప్రభువు అయినటువంటి సుగ్రీవుని యొక్క ఆదేశం మేరకు మహాపర్వత సదృశులైన వానర వీరులంతా కూడా నలు దిక్కులా కూడా నిన్ను వెతుకుటకై బయలుదేరారు. అందరూ కూడా వెతికి సుగ్రీవునికి రామునికి
ఆ యొక్క వెతికినటువంటి తీరు తమ్యం అంతా కూడా చెప్పాలి. ఆ వానరులు సుగ్రీవుడు ఆదేశించిన పనిని నెరవేర్చుటకై తొందరపడుతూ నిన్ను అన్వేషించుచున్న వారై భూమి అందంతటా కూడా సంచరిస్తున్నారు. మేము కూడా ఆ పని మీదే ఇటు దక్షిణ దిశకు వచ్చాము. అంటే దక్షిణ దిశ అంటే లంక ఉన్నది దక్షిణ దిశన, కాబట్టి ఈ దక్షిణ దిశకు మేమంతా కూడా విచ్చేసాము. విచ్చేసి నేను, అంగదుడు, జాంబవంతుడు, నీలుడు మేమంతా కూడా వచ్చి ఇక్కడ వెతుకుతున్నాం నీకోసం. వాలి సుతుడైన అంగదుడు శ్రీమంతుడు, మహాబలశాలి. ఆ కపేశ్వరుడును వానరసేనలో 3వ వంతు బలములను తీసుకుని బయలుదేరాడు. శ్రేష్టమైన వింధ్యాద్రి యందు సంచరిస్తూ ఉండగా మేము చాలా బాధపడుతూ ఉన్న సమయంలో, ఇక మాకు దొరకదులే నీ జాడని బాధపడుతున్న సమయంలో ఇంకా చెప్తున్నాడు ఆయన, మేము ఎక్కడెక్కడ వెతికామని. పర్వతములు, దుర్గమ అరణ్యాలు, గిరులు, సెలయేళ్లు, తీరములు, నదీ తీరములు, పర్వత శిఖరములు. ఎక్కని పర్వతం లేదు, దిగని పర్వతం లేదు, ఈదని నది లేదు, చూడని సెలయేరు లేదు. కానీ దేవి నీ జాడ కానక నిస్పృహతో అసువులను వీడుటకు పూనుకొన్నాం. మేమంతా ప్రాణాలు త్యాగం చేద్దాం అనుకున్నాం అంతే. ఎందుకు ప్రాణాలు త్యాగం చేయాలి వీరు? అనాసాధ్య పదం దేవ్య ప్రాణాస్త్యక్తుం తముద్యత. నా ప్రాణాలు త్యాగం చేసేద్దాం అనుకున్నాం మేమంతా. పిమ్మట నేను గిరి శిఖరంపై ప్రాయోపవేశానికి దిగుతున్న సమయంలో తతస్తస్య గిరేర్మూర్ధ్ని వయం ప్రాయముపాస్మహే దృష్ట్వా ప్రాయోపవిష్టాంశ్చ సర్వాన్ వానర పుంగవాన్. అంగదుడు అందరూ కూడా శోకమగ్నులే ఉన్నారు. ఏ మొహం పెట్టుకుని పెడతాం? అమ్మ కనపడలేదు, జానకమ్మ కనపడలేదు. కానీ ఏం చేయాలి ఇప్పుడు? వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? వెళ్ళి చెబితే శ్రీరాముని పరిస్థితి ఏమిటి, సుగ్రీవుని పరిస్థితి ఏమిటి? అందరూ నిరాహార దీక్షతో కూర్చున్నారట. కోతులన్నీ కూడా పాపం ఆకలి వెయ్యట్లేదు ఆ చిట్టి పొట్టలకి. ఎంతో విలపిస్తున్నారట అందరూ కూడా. జటాయు మృతి, అమ్మ అపహరణం, వాలి మృతి, మా ప్రాయోపవేశం విషయం తలుచుకుంటూ ఎంతో 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 విలపించేస్తున్నాయి. కూతులన్నీ ఏడుస్తున్నాయి ఇలా తల కొట్టుకుంటూ. అప్పుడు మా కార్య సాఫల్యం అవుతుందన్న భావనతో మాకు సంపాతి అనేటువంటి ఒక గృధ్రరాజు, ఒక పక్షిరాజు అక్కడకు వచ్చి, అది జటాయు యొక్క సోదరుడట. గృధ్రరాజశ్చ సోదర్యః సంపాతిర్నామ గృధ్రరాట్ శ్రుత్వా భ్రాతృవధం కోపాత్ ఇదం వచనమబ్రవీత్. నా తమ్ముడైన జటాయువుని ఎవరు ఎక్కడ చంపివేసిరి, మీ వినగోరుతున్నానని అడిగిందటది. రావణుని వల్ల జటాయువు చంపబడుట గూర్చి అంగదో కథయత్తస్య, వాలి కుమారుడు అంగదుడు. ఆయన మొత్తం కథంతా చెప్పాడు. రక్షసా భీమ రూపేణ త్వాముదిత్స్య యథాతథం అంతా పూసగుచ్చినట్టు చెప్పేశాడట. జటాయుషో వధం శ్రుత్వా దుఃఖితస్సో అరుణాత్మజః. ఆ సంపాతి అనేటువంటి పక్షిరాజు చాలా దుఃఖించిందట తన సోదరుడు మరణించినందుకు. ఆ సంపాతి నీవు రావణ ఆలయమునందు, అదే లంకలో ఉన్న విషయాన్ని చెప్పిందట. ఆ సంపాతి పలికిన సంతోషకరమైనటువంటి మాటలు, తస్య తద్వచనం శ్రుత్వా సంపాతే ప్రీతివర్ధనం. ఆవిడ యొక్క మాటలు, ఆ సంపాతి చెప్పినటువంటి మాటలు విని మేము ఎంతో ఆనందభరితమైనటువంటి తత్వంతో వెంటనే బయలుదేరాం. సంతోషంతో ఉప్పొంగిపోయారు అందరూ. వింధ్య నుండి బయలుదేరి సముద్రం యొక్క ఉత్తర తీరానికి చేరారట. నీ దర్శన కాంక్షతో సాగర తటమును చేరిన అంగదాది ప్రముఖులందరూ కూడా, అంగద ప్రముఖా సర్వే వేలోపాంతముపస్థిత చింతాం జగ్ముహు పునర్భీత త్వద్దర్శన సముత్సుక. తీవ్రమైన భయాందోళనను పోగొట్టి నేను 100 యోజనాలు విస్తీర్ణం ఉన్నటువంటి దాన్ని లంఘించి ఆ రాత్రి ఎందే రాక్షసులతో నిండిన లంకలో ప్రవేశించాను. వ్యవధూయ భయం తీవ్రం యోజనానాం శతం ప్లుతః. 100 యోజన సముద్రాన్ని నేను లంఘించాను. లంకాచాపి మయా రాత్రౌ ప్రవిష్ట రాక్షసాకుల. రాక్షసులతో నిండిన లంకలో ప్రవేశించాను.
రావణశ్చ మయా దృష్టత్వం చ శోక పరిప్లుత ఏతత్తే సర్వమాఖ్యాతం యథావృత్తమనిందితే. నేను రావణుణ్ణి చూశాను, శోకాకులమైన నిన్ను దర్శించాను. ఈ వృత్తాంతము పూర్తిగా యథాతథంగా సత్యముగా నీకు వివరిస్తున్నాను తల్లి అంటున్నాడట శ్రీరామదూతం శిరసా నమామి మన హనుమంతుడు. ఇంకా ఆయన అంటున్న మాటలు చూడండి. అభిభాషస్య మాం దేవి దూతో దాశరథేరహం. నేను శ్రీరాముని దూతను, నన్ను విశ్వసించు. ఆ స్వామి ప్రోత్సాహంతో నిన్ను అన్వేషిస్తూ ఇక్కడికి వచ్చాను. దయచూపి నాతో మాట్లాడు తల్లి, నన్ను నమ్ము తల్లి. నేను వాయుసుతుడను, సుగ్రీవుని మంత్రిని, నన్ను నమ్ము. శస్త్రధారులందరిలో మేటి అయిన నీ నాథుడు కుశలమే. సర్వ శుభలక్షణములు కలిగిన వాడు, అగ్రజుని సేవల యందే నిమగ్నమైన లక్ష్మణుడు కూడా కుశలమే. సుగ్రీవుని ఆదేశాన్ని అనుసరించి మయే యమ సహాయేన చరతా కామరూపిణ, కామరూపుడైన నేను నీ జాడను తెలుసుకొనగేరి కోరి ఒంటరిగా సంచరిస్తూ ఈ అశోక వనాన్ని చేరుకున్నాను. నేనొక్కడి మాత్రమే లంకకు రాగలిగాను, మిగతా వాళ్ళెవ్వరూ రాలేకపోయారు. అమ్మా, నీ జాడ తెలియక వానర వీరులు అందరూ కూడాను శోకాకులురై మిక్కిలి పరితపిస్తున్నారు. నిన్ను దర్శించిన దిష్ట్యాహి మమన వ్యర్థం దేవి సాగర లంఘనం. నేను వారి సంతాపాన్ని తొలగించాలనుకుంటున్నాను. నేను చూశాను సీతమ్మను, నేను కనిపెట్టాను సీతమ్మ జాడను. ఆ అదృష్టవంతుడను నేనే. ప్రాప్యామ్యహమిదం దృష్ట్వా త్వద్దర్శన కృతం యశః రాఘవశ్చ మహావీర్య క్షిప్రం త్వామభిపశ్యతే. భాగ్యవశమున నా సాగర లంఘనము వ్యర్థము కాలేదు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా అందరికంటే ముందుగా నిన్ను దర్శించినటువంటి కీర్తి నాకే దక్కింది. ఇది నాకు ప్రాప్తించిన మహద్భాగ్యము. మహావీరుడైన రాఘవుడు రాక్షసాధిపుడైన రావణుని అతని బంధుమిత్ర సపరివార సమేతంగా, మనం పెళ్లిళ్ళకు పిలిస్తే ఏమంటాం? సకుటుంబ సపరివార సమేతంగా అంటాం. నిజంగానే సపరివారం మిత్ర సమేతంగా అంటారు. ఒకవేళ నిజంగా మనం పెళ్లిళ్ళకి అలాగే జనాలందరినీ తీసుకుని వెళ్ళామనుకోండి, ఇబ్బంది ఏం లేదు. పాపం ఆ ప్లేట్ల లెక్కలో పిల్ల తండ్రి తిరుపతి వెళ్ళవలసిన అవసరం ఏర్పడదు ఇంకా. కానీ ఇక్కడ ఈయన చెప్తున్నాడు చూడండి, రావణాసురుణ్ణి సమూలంగా ఎలా నాశనం చేస్తాడో. సమూలము అంటే బంధుమిత్ర పరివారాలన్నిటినీ కూడా హతమారుస్తాడు. తతో గచ్చతి గోకర్ణం పర్వతం కేశరీహరిహి. ఓ వైదేహి, మాల్యవంతం అనేటువంటి పేరు కలిగినటువంటి ఒక మహాపర్వతం ఉంది తల్లి. అక్కడ ఉంటున్నటువంటి కేసరి అనే వానరుడు గోకర్ణ పర్వతానికి వెళ్ళాడు. శంభ సాధనుడు అనేటువంటి ఒక రాక్షసుడు సముద్ర తీరమును ఉన్నటువంటి పుణ్యక్షేత్రంలో ఉపద్రవములు కలిగిస్తూ ఉంటే నా తండ్రి అయిన కేసరి ఆ రాక్షసుణ్ణి సంహరించాడు. ఆ కపీశ్వరుని భార్య అయిన అంజనాదేవి యందు వాయుదేవుని అనుగ్రహాన పుత్రుడనై నేను జన్మించాను. నా చర్యలను బట్టి లోకమున నాకు తస్యాహం హరిణః క్షేత్రే జాతో వాతేన మైథిలి హనుమానీతి విఖ్యాతో లోకేస్వైనైవ కర్మణ. ఇక్కడ హనుమంతుడు తన యొక్క వైభవాన్ని చెప్తున్నాడు, తన యొక్క విశేషమైనటువంటి జన్మ వృత్తాంతాన్ని చెప్తున్నాడు. నా చర్యలను బట్టి లోకమున నాకు హనుమంతుడు అనేటువంటి ఖ్యాతి ఏర్పడినది అని అంటూ ఉండగా, తస్యాహం హరిణః క్షేత్రే జాతో వాతేన మైథిలి హనుమానీతి విఖ్యాతో లోకేస్వైనైవ కర్మణ. నా తండ్రి అయిన కేసరి ఆ రాక్షసుని హతమార్చగా ఆ కపీశ్వరుని భార్య అయినటువంటి అంజనాదేవి యందు వాయుదేవుని అనుగ్రహమున పుత్రుడనై జన్మించాను. నా చర్యలను బట్టి లోకమున నాకు హనుమంతుడు అనేటువంటి పేరు కలిగినది తల్లి అని చెప్పి సీతమ్మ పాదాలను స్మరించుకుంటూ హనుమంతుడు తన యొక్క తత్వాన్ని ప్రకటించారట. భక్తులారా, ఒక్కసారి అందరూ కూడాను సీతారాములకు సాంత్వనను చేకూర్చినటువంటి మన హనుమంతుణ్ణి మనసులో తలుచుకుని ఆ ఆంజనేయ స్వామి శ్రీరామదూతం శిరసా నమామి స్వామి యొక్క దివ్య తత్వాన్ని మనసులో స్మరిస్తూ
శ్రీరాముణ్ణి మనస్సులో, సీతారాములను మనస్సులో స్మరించుకుంటూ యో వానరాకార యో భక్త మందార యో పుణ్య సంచార యో ధీర యో వీర నీవే సమస్తంబు నీవే మహాఫలముగా వెలసి ఆతారక బ్రహ్మ మంత్రంబు పఠించుచున్ స్థిరముగా వజ్ర దేహంబునుందాల్చి శ్రీరామయంజున్ మనఃపూతమయ్యప్పుడున్ తప్పకన్ తలతు నా జిహ్వయందుండి నీ దీర్ఘదేహంబు త్రైలోక్య సంచారి వై రామనామాంకిత ధ్యాని వై బ్రహ్మ తేజంబునన్ రౌద్ర విజ్వాల కల్లోల హావీర హనుమంత ఓంకార హిరీంకార శబ్దంబులన్ భూత ప్రేత పిశాచ శాకిని ఢాకిని గాలి దెయ్యంబులన్ నీదు వాలంబునన్ చుట్టి నేలం పడంగొట్టి నీ ముట్టి ఘాతంబులన్ గాలి దెయ్యంబులన్ నీదు వాలంబునన్ చుట్టి నేలంబడంగొట్టి నీ ముష్టిఘాతంబులన్ బాహుదండంబులన్ రోమఖండంబులన్ దృంచి కాలాగ్ని రుద్రుండవై బ్రహ్మ ప్రభాభాసితంబైన నీ దివ్య తేజంబునుం చూపి రారా నా ముత్తు హనుమంతునంచున్ దయా దృష్టి వీక్షించి నన్నేలు నా స్వామి నమస్తే సదా బ్రహ్మచారి నమస్తే వాయుపుత్ర నమస్తే నమస్తే నమః. పవిత్రురాలవైన ఓ వైదేహి, నీవు విశ్వసించటానికై నీ భర్త అయిన శ్రీరాముని గుణగణాలు తెలిపాను. త్వరలో రాముడు నిన్ను ఇక్కడ నుండి తీసుకుని వెడతాడు. చక్కటి మాటలవి సీతమ్మకు. ఏదైనా బాధలో ఉన్న వాళ్ళకి బాగా పుండు మీద ఉప్పు జల్లినట్టు మాట్లాడకూడదు, సాంత్వన చేకూర్చాలి. బాధలో ఉన్న వాళ్ళు, దుఃఖార్తులకి వాళ్ళ మనస్సుకు చల్లదనాన్ని ఇచ్చే మాటలు చెప్పాలి. ఆ మాటలు మన హనుమంతుడు చెప్తున్నాడు సీతమ్మకు. మాటి మాటికి చెప్తున్నాడు, ఏవం విశ్వాసితా సీత అచిరాద్రాఘవో దేవి త్వామితో అయితా నఘే. తప్పకుండా వస్తాడు రాముడు, వచ్చి నిన్నిక్కడి నుంచి తీసుకుని పెడతాడు అని ఆ సీతమ్మతో రాముడు పలికినటువంటి మాటలు విని జానకమ్మ అంతులేని సంతోషాన్ని పొందిందట. అతులం జగతా హర్షం ప్రహర్షేణ చ జానకి. మాతృమూర్తులారా, ప్రభువులారా, అందరూ కూడాను జానకమ్మ దుఃఖాన్ని మన దుఃఖంగా భావించాం. రాముడు పరిపరి విధాల నేల మీద పడి దుఃఖించడం తలుచుకుంటే మన యొక్క సమస్తమైనటువంటి అవయవాలు కూడా కుంగిపోయి కృషించిపోయి మన తల్లికి తండ్రికి కలిగినటువంటి బాధ వర్ణితమవుతుంది. ఆ తత్వం నుంచి మనం ఇప్పుడు జానకమ్మ హర్షాన్ని చూస్తున్నాం. అంతులేని సంతోషంతంట ఆవిడది. హర్షం ప్రహర్షేణ చ జానకి. ఆ సంతోషంతో మునిగి తేలుతున్నటువంటి అమ్మవారు, ఆమె కనుల నుండి ఆనందాశ్రువులు ధారాపాతంగా మళ్ళీ వస్తున్నాయి. చూడండి, రెండు సందర్భాల్లోనూ కన్నీళ్ళు వస్తాయి. ఒకటి దుఃఖం, ఒకటి సంతోషం. దుఃఖం ఎక్కువైనా సంతోషం ఎక్కువైనా కూడా కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. అంటే నేత్రాలంత స్పందిస్తూ ఉంటాయి. అందుకనే కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ. స్వామి యొక్క రూపాన్ని చూడని కనులు కనుల. ఈ కనులు అనేవి అంత ఇంపార్టెంట్. ఇది ఎవర్ లాస్టింగ్ ఇమేజ్ క్రియేట్ చేస్తుంది మైండ్లో. చూసేది ఎప్పుడైనా టీవీ సీరియల్స్, సినిమాలో బాగా థ్రిల్లరు, మిస్టరీ మూవీస్ అవి చూసామనుకోండి, అంత టెన్షన్ వస్తుంది లైఫ్ అంతా. చెవులతో విన్నా అంత రాదు. కళ్ళు మూసుకుని కూర్చుని ఏదో పట్టి కట్టేసుకుని కూర్చున్నాం అనుకోండి, అంత ఎఫెక్ట్ రాదు మనకి. కళ్ళతో చూసిన ప్రతిదీ మన మైండ్లో రిజిస్టర్ అవుతూ ఉంటుంది. వెంటనే ఆ టెన్షన్ మనకు వస్తూ ఉంటుంది. అదే చక్కటి ప్రశాంతమైనటువంటి ప్రకృతో దైవనామస్మరణం లేదా దేవుని రూపాలు చూస్తూ మంత్రపఠనం అటువంటివి చేసామనుకోండి, నిరంతరం ప్రశాంతతే. కాబట్టి ఆ నేత్రాలు అనేటువంటివి ఎంత చక్కగా స్పందిస్తాయంటే అందులో ఇమీడియట్ స్పందనది. అదే తత్వం ఇక్కడ సీతమ్మ వారు కూడా స్త్రీమూర్తి కదా, మానవ రూపంలో ఉన్నటువంటి లక్ష్మీదేవి. ఆవిడ కూడా హర్షాతి రేఖాలలో ముని తేలుతూ ఎంతో విశేషమైనటువంటి తత్వంతో ఆనందంతో ఉన్నటువంటి అమ్మవారు. తదనంతరం హనుమంతునితో పలికినటువంటి వచనాలు, ఇతరమైన అంశాలన్నీ రేపటి సెషన్లో మనం తెలుసుకుంటాం. హరే కృష్ణ, జై శ్రీరామ్. సనాతన ధర్మం గురించి తెలుసుకోవడానికి జగద్గురువైన శ్రీకృష్ణుని కృపతో మనమంతా డాక్టర్ భవానీ మాతాజీ గారి ప్రవచనాలు విందాము. హరే కృష్ణ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి,
లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. హరే కృష్ణ. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్.